ఇప్పుడు సినిమా థియేటర్ల విషయంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పాలంటే ఒక యూవి క్రియేషన్స్ వాళ్ళు కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, లేదంటే ఇంకా కొంతమంది ఉన్నారు, దిల్ రాజు, ఇంకా వీళ్ళందరూ ఏదో థియేటర్లతోనే వీళ్ళు పుట్టినట్టుగా థియేటర్లు ఇవ్వడానికి వీళ్ళకి ఏంటంటే నొప్పి. వీళ్ళు థియేటర్లతోనే కానీ పుట్టారా? సినిమా బాగుంటే జనాలు అయ్యే ఆదరిస్తారు. ఒకేసారి వందల సినిమాలు ఒకే థియేటర్లో వేసేసి మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు లేకుండా చేయడం ఇది ఎంతవరకు భావ్యం? దీనికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇవాళ ఒక సామాన్య ప్రేక్షకుడు అతనికి వినోదం ఏంటంటే చెప్పండి. ఒక 3 గంటల సినిమా, ఒక 50 రూపాయలు టికెట్ కొన్న 3 గంటల సినిమా చూస్తాడు. అదే అతనికి నచ్చిన సినిమా అతను చూడలేడా? అంటే వీళ్ళు వేసే సినిమాలే చూడాలా? వీళ్ళు జనాల మీద రుద్దే సినిమాలు చూడాలా? దీనికి అంతగా ప్రభుత్వాలు ఒక ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలనుకుంటున్నాను, ఒక పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇటువంటి కుక్కలకి బుద్ధి చెప్పి ఇట్లా థియేటర్ మాఫియాని ఇట్లా కడిగేయాలని చెప్పి ఎవరినో నయీం చంపారు. ఎంతోమందికి ఎంతో మేలు చేశారు ఇక్కడ కేసీఆర్ గారు. ఇట్లా థియేటర్ మాఫియా ఉన్న వాళ్ళని ఎందుకు షూట్ చేయరండి? చెప్పండి. నిన్న ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి వాళ్ళు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారో ఏంటో నాకు తెలియదు. బట్ తెలుగు సినిమాలు సంక్రాంతికి ఈ 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్మెంట్ అయ్యాయి. మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. అది ఎన్టీఆర్ బయోపిక్ కానీ, వినయ్ విజయరామ కానీ, ఈ మా F2 కానీ 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకి, తెలుగు సినిమాలకి, అన్ని 3 పెద్ద సినిమాలకి, ఈ సినిమాలకే థియేటర్లు ఎలా సెట్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. అలాంటి టైంలో ఒక 15 డేస్ బ్యాకో 1 మంత్ బ్యాకో ఆ సినిమా వాళ్ళు కొనుకొచ్చుకొని అనౌన్స్ చేసే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 3 తెలుగు సినిమాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి? పాయింట్ 1. పాయింట్ 2, ఆ ప్రొడ్యూసరే ఈ 4 మంత్స్లో 3 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. నవాబ్ కానీ, మన సర్కార్ కానీ, ఇప్పుడు పేట కానీ. సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్లు ఉండాలో, వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని థియేటర్లు వేసుకున్నారు. మరి అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదని అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి తెలుగు సినిమాల్ని తగ్గించుకొని మనం రిలీజ్ చేయలేం కదా. దయచేసి మీడియా వాళ్ళకి ఇది నా రిక్వెస్ట్. ఇది మన తెలుగు సినిమాకి థియేటర్లు కాకుండా వేరే సినిమాకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ సీజన్లో వాళ్ళు ఒక 18 నుంచి థియేటర్లు అన్నీ పడతాయన్నారు. మరి అదే సినిమాని 18 రిలీజ్ చేయొచ్చుగా. రిలీజ్ చేస్తే ఉన్న 2 రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయిగా. ఇలాంటి ఆలోచించకుండా అనవసరమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో టంగ్ కూడా స్లిప్ అయ్యేదో పిచ్చి మాటలు మాట్లాడారు. సో అలా మేము మాట్లాడగలుగుతాం, కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తుంది వ్యాపారం. ఇప్పుడు ఆయన సినిమా కొనుకొచ్చుకుంది వ్యాపారంకి, డబ్బు సంపాదించడానికి. మేము సినిమాలు తీసి, మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలని. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయినాయి నాకు 1 ఇయర్లో. అయినా ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తోనే డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడక్షన్లో సంవత్సరానికి ఇన్ని తెలుగు సినిమాలు తీస్తూ ఇక్కడ మేము ఉన్నాం. దయచేసి మీడియా వాళ్ళకి నాకు మీ రిక్వెస్ట్ నేను చేసేందంటే, నేను ఎవరిపైన స్టేట్మెంట్లు ఇవ్వాలనో ఇంకొకటి కాదు. ఇది నా ఉద్దేశం. తెలుగు సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకి థియేటర్లు ఉండాలా వద్దా? 3 సినిమాలు క్రేజీ సినిమాలు ఇక్కడ వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కానీ, రామ్ చరణ్ గారిది కానీ, ఇది F2 మల్టీస్టార్ సినిమా కానీ. ఇక్కడ రామ్ చరణ్ గారి సినిమా హైయెస్ట్ బడ్జెట్లో వస్తుంది. ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. ఇవాళ మల్టీస్టార్లో వస్తున్న F2 అనేది ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. వీటికే మేము థియేటర్లు అడ్జస్ట్ చేసుకోలేకపోయి కాంప్రమైజ్ అవుతూ ఆ సినిమాల్ని బట్టి, ఆ స్ట్రెంత్ని బట్టి థియేటర్లు అటు ఆంధ్రాలో కానీ, ఇటు తెలంగాణ కానీ థియేటర్స్ అడ్జస్ట్ చేస్తూ అండర్స్టాండింగ్లోనే వెళ్తున్నాయి. కానీ ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకొని మీడియా సపోర్ట్ కావాలి. ఇది రైటా రాంగా మీరే డెసిషన్ తీసుకొని మీరే సపోర్ట్ చేయండి.